అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపుల నిలిపివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట ప్రభుత్వం చేసిన అసైన్ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. 1977 అసైన్మెంట్ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు పేదల భూ హక్కులపై ప్రత్యక్ష దాడులేనని పేర్కొన్నారు. సవరణల వల్ల దళితులు, పేదల చేతిలో ఉన్న లక్షల ఎకరాల భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ది పేరుట కార్పొరేటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో పేదల భూములను కబళిస్తున్నారని ఆరోపించారు. ఇక భవిష్యత్తులో ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే విషయంపై గుంటూరు జిల్లాలో ఆయన ధర్నా చేపట్టారు. పేదలకు భూములు పంచడమే తమ ముఖ్య లక్ష్యమని, అంతవరకు పోరాటం ఆగదని జల్లి విల్సన్ స్పష్టం చేశారు. భూమిని వెంటనే సాగులేని ప్రతి నిరుపేద భూ పంపిణీ అమలు చేయాలి. భూ పంపిణీ అమలు చేయాలి. భూ పంపిణీ అమలు చేయాలి. జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత. వ్యవసాయ కార్మిక ఈ రోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన అసైన్మెంట్ భూముల్ని అక్రమంగా బదలాయింపు చేయొద్దని 9/77 అసైన్డ్ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, అలానే పడావుగా ఉన్నటువంటి బంజరు భూములన్నింటినీ, ప్రభుత్వ భూములన్నింటినీ పేదల సాగుదారులకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర సీసీఎల్ఏ కమిషనర్ గారి ఆఫీసు ముందు ధర్నా చేయటం జరుగుతా ఉంది. ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి భూ పంపిణీ కార్యక్రమం అనేది గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అమలు కాకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని ఇవాళ దాన్ని చీకటి గదిలో బంధించి అమలు కాకుండా చెత్తపుట్టలో వేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈ రోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన అసైన్మెంట్ భూముల్ని అక్రమంగా బదలాయింపు చేయొద్దని 9/77 అసైన్డ్ చట్టాన్ని ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర భూ పరిపాలన అధికారం ముందు చేస్తున్న ధర్నా ఉద్దేశం గురించి మీకు తెలుసు. పోయిన నెల అక్టోబర్ 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ అసైన్ చట్టాన్ని సవరించి ఈ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలు దళితులు, పేదలు సాగు చేసుకున్నటువంటి భూముల్ని పెద్ద పెద్ద సంపన్నులకు, అభివృద్ధి అనే ముద్దు పేరుతో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి దుర్మార్గమైనటువంటి సవరణ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసింది. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది తీవ్రమైన నష్టపోయే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారుగా 33 లక్షల ఎకరాలు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఉద్యమాల పోరాటాల ఫలితంగా పేదలకు భూములు వచ్చాయి. ఈ భూములకు రక్షణ కవచంగా ఉన్నటువంటి అసైన్ చట్టాన్ని రక్షించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తే దళితుల భూములు అన్యాక్రాంతమైనవన్నీ తిరిగి వెనక్కిస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ పెద్దలకు కట్టబెట్టడానికి ఈ మధ్య కాలంలో సవరణ చేసి రాష్ట్ర గవర్నర్కి ఆర్డినెన్స్ పంపింది. ఈరోజు భూ బదలాయింపు చట్టాల సవరణ వెంటనే వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత. వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత. భూములే ప్రతి నిరుపేద భూమిని వెంటనే సాగులేని ప్రతి నిరుపేద భూ పంపిణీ అమలు చేయాలి. భూ పంపిణీ అమలు చేయాలి. భూ పంపిణీ అమలు చేయాలి. జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత. వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత.